హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లోకి సింపుల్‌గా చేసుకొని 6 రకాల కర్రీస్‌ని చేసి చూపించబోతున్నాను. చాలా చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. కేవలం అన్నీ కూడా మనం 5 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో చేసుకొని కర్రీస్‌ని మీకు ఈరోజు చేసి చూపించబోతున్నా. మార్నింగ్ టైంలో దోస, చపాతీ, పూరి ఇలా తొందరగా చేసేస్తూ ఉంటాం. కానీ అందులోకి కర్రీస్‌ని మాత్రం చేసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాం. ఒకసారి ఈ కర్రీస్‌ని చూసి ట్రై చేయండి. సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ 6 రకాల కర్రీస్‌ని చూసి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ముందుగా అయితే మనం దోసలోకి, అలాగే పూరీలోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆవాలు, అలాగే జీలకర్రని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని పొడవుగా నైస్‌గా కట్ చేసి వేసుకొని, లో ఫ్లేమ్‌లో వీటిని బాగా వేయించుకోవాలి. చూడండి ఇలా అన్నీ కూడా సెపరేట్‌గా రేకులు విడిగిపోయేలాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్‌కి ఎక్కువగా వాటర్‌ని వేసుకోండి. 1:30 టీ గ్లాస్ వేసుకోండి సరిపోతుంది. మనం రెగ్యులర్‌గా టీ తాగుతూ ఉంటాం కదా! చిన్న గ్లాస్‌తో ఆ గ్లాస్‌తో 1:30 కప్పు వాటర్‌ని వేసేసుకొని కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. అది ఉడికేలోపు మరొక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ శనగపిండిని వేసుకొని కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసేసి చూడండి ఇలా ఉండలు లేకోకుండా కలిపి పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ఉల్లిపాయలు మనకి బాగా మగ్గిపోయాయి కదా! చూస్తున్నారుగా? ఇలా కాస్త ఉల్లిపాయలు మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదా! ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే మరొక హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్‌ని వేసుకోవాలి. మనం ఆల్రెడీ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాం కదా! ఇప్పుడు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. ఒక 3 లేదా 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈలోపు ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలూని స్మాష్ చేసేసుకోండి. ఒక 2 విజిల్స్ మనం ప్రెషర్ కుక్కర్‌లో పెట్టామంటే చాలు ఆలు మనకి ఈజీగా ఉడికిపోతాయి. శుభ్రంగా కడిగాక 2 ముక్కలుగా ఆలుని కట్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్‌లోకి వేసుకోండి. 2 విజిల్స్ పెట్టుకుంటే మనకి ఆలు అనేది తొందరగా ఉడికిపోతాయి. తర్వాత పొట్టు తీసేసుకొని ఇలా చేత్తో స్మాష్ చేసేసుకోండి. ఇలా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. చూడండి ఈలోపు మనకి ఇదంతా కూడా బాగా ఉడికింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయిందా లేదా, అలాగే స్పైసీ కూడా సరిపోయిందో లేదో ఇప్పుడే మనం చెక్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే కొద్దిగా వేసేసుకొని మరొకసారి ఇదంతా కలిపి ఉడికించుకోవచ్చు. ఇక్కడ నాకైతే అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి నేను ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఇందులోకి వేస్తున్నాను. ఇలా వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇదంతా కూడా చూడండి మనం కలిపేటప్పుడు కొద్దిగా స్మాష్ చేసేసుకోవాలి. ఎక్కడైనా మనకి ఆలూలు పెద్ద ముక్కలుగా ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలనమాట. ఆలు అనేది మొత్తంగా మనకి ఎక్కువగా పెద్ద ముక్కలు లేకోకుండా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ కూరంతా కూడా బాగా దగ్గర పడుతుంది. చూస్తున్నారుగా ఈ విధంగా కాస్త పెనంకి సెపరేట్ అవుతూ వచ్చిందంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్టు. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు పైన కాస్త కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా రుచిగా ఉంటుంది. పూరీలోకైనా, దోసలోకైనా ఇది మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే పూరి, దోసలోకి మంచి కాంబినేషన్ అండి. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ ఆలు కుర్మాని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మరొక సింపుల్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత అందులోకి పావు కప్పు దాకా వేరుశనగ విత్తనాలను వేసుకోండి. అదే పల్లీలు అంటారు కదా! వాటిని. వీటిని లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే, ఏ కర్రీకైనా సరే వేరుశనగ విత్తనాల్ని లో ఫ్లేమ్‌లో వేయించుకోవడం వల్ల లోపలి దాకా బాగా ఫ్రై అయిపోయి తినేటప్పుడు చాలా రుచిగా వస్తుంది కర్రీ అనేది. చూడండి 5 నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని, తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్నామనుకోండి, పచ్చిమిర్చి కూడా మనకి బాగా వేగిపోతుంది. ఇలా అన్నీ కూడా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. చూడండి మొత్తంగా అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్కను వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. చూడండి 4 లేదా 5 ముక్కల్ని వేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే కొన్ని పుట్నాలను కూడా అదే పప్పులు అంటాం కదా!
వాటిని కూడా ఒక స్పూన్ దాకా వేసుకోండి చాలు. తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగును, అలాగే కొద్దిగా చింతపండును. నేను ఇక్కడ చింతపండును ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. చింత రెబ్బ ఉంటుంది కదండీ! ఒక కాయ, అందులో నుంచి సగం తీసుకుంటే సరిపోతుంది. మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకి చేసుకునే ఏ చట్నీలోకైనా సరే చింతపండు అనేది చాలా తక్కువ ఉండాలి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి అంతా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ రెగ్యులర్‌గా మనం చట్నీని ఎలా అయితే సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, చట్నీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్‌లోకి తీసుకోండి. తర్వాత అందులోకి కొద్దిగా పోపును వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకును వేసేసుకొని ఈ పోపును చట్నీలోకి వేసేసి కలిపి సర్వ్ చేసేసుకోవడమే. అన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇది బావుంటుందండి. ఇడ్లీలోకైనా, దోసలోకైనా, పొంగనాల్లోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా ఇలా అన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌ల్లోకి ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ అయితే నచ్చి తీరుతుంది. ఇప్పుడు మనం మరొక రకం కర్రీనైతే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద మరొక పెనం పెట్టుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని వీటిని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసేసుకొని వాటిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. లైట్ పింక్ కలర్ వస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును, చిటికెడు పసుపును వేసేసుకొని ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే అడుగంటకుండా మనకి ఘాటు రాకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక కొద్దిగా పచ్చి కరివేపాకును వేసేసుకోండి. తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఆలూని తొక్క తీసేసుకొని ఇలా మెదిపి వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇదంతా కూడా మరొక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ ఆలు అంతా కూడా మరొకసారి బాగా వేగిందనుకోండి, అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని మంటని లో ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 10 నిమిషాల పాటు ఈ ఆలు ముక్కలంతా కూడా ఈ కారంలో బాగా వేపుకోవాలి. ఈ కర్రీ అనేది చపాతీ, పూరి, దోసలోకే కాదండి, రైస్‌లోకి కూడా చాలా బాగుంటుంది. ఆంధ్రాలో చిత్రాన్నం అని ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ఆ చిత్రాన్నంలోకి ఇది ఒక మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఆలు కర్రీ అలాగే లెమన్ రైస్ 2 కూడా తింటూ ఉంటే ఇంకా 2 ముద్దలు ఎక్కువ తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. అంతేనండి. 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు బాగా వేయించుకొని కొత్తిమీరను వేసి సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్ కర్రీ అండి. ఒకసారైతే ట్రై చేయండి. ఇప్పుడు మరొక రకం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. అందులోకి తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసేసుకోండి. ఈ పచ్చిమిర్చిని తుంచి వేసుకున్నామనుకోండి, మనం వేపుకునేటప్పుడు చిట్లి మన మీదకి ఎగరకుండా ఉంటాయి. అందుకని పచ్చిమిర్చిని ఎప్పుడైనా సరే కట్ చేసి కానీ, లేదా ఇలా తుంపి కానీ వేసుకోండి. కాస్త ఫ్రై అయిపోయినాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చిని కడిగిన వెంటనే తడి ఉంటుంది కదండీ! ఆ తడి మీద ఆయిల్ వేసామంటే పొగ వచ్చేస్తుంది. అందుకని తడి లేకోకుండా పచ్చిమిర్చిని కాస్త వేయించుకున్నాక ఆయిల్ వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా కాస్త వేయించుకోండి. తర్వాత ఇందులోకి ఒక కట్ట పుదీనాని శుభ్రంగా కడిగి ఒలిచి ఇందులోకి వేసుకోండి. పుదీనా చట్నీ అండి అన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌లోకి, రైస్‌లోకి చాలా చాలా బాగుంటుంది. మంచి హెల్తీ చట్నీ అండి. ఈ పుదీనానంతా కూడా లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకోవాలి. చూడండి, పుదీనా ఎంత ఉందో కదా! ఇప్పుడు మాత్రం చాలా తగ్గిపోయింది. అంటే వేగిపోయిందనుకోండి, మనకి ఈ పుదీనా అంతా కూడా చాలా మెత్తబడిపోయి తక్కువైపోతుంది. ఇలా బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 4 టమోటాలని వేసుకోండి. టమోటా బాగా పండినవి తీసుకోండి. చట్నీ రుచి అనేది మరింత పెరుగుతుంది. ఇలా టమోటాలని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలకి మనకి టమోటాలతో పాటు పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. చూడండి, ఇవంతా కూడా బాగా ఉడికిపోయాయి కదా! ఒకసారి కలిపి చెక్ చేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇదంతా కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే వేయించి పెట్టుకున్న వేరుశనగ విత్తనాలను వేసుకోవాలి. వేరుశనగ విత్తనాల్ని లో ఫ్లేమ్‌లో బాగా వేయించుకొని పొట్టు తీసి ఇందులోకి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఇదంతా కూడా బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోకి వాటర్ వేయకండి. ఆల్రెడీ మనం టమోటా, పుదీనా అంతా వేసాం కాబట్టి సరిపోతుంది. వాటర్ వేయకోకుండా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీకి కావాలంటే పోపును పెట్టేసుకోండి. లేదంటే ఇలాగే డైరెక్ట్‌గా సర్వ్ చేసేసుకోండి. నేనైతే ఇందులోకి పోపు వేయకోకుండా ఇలాగే డైరెక్ట్‌గా తినేస్తాను. అన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్‌లోకి చాలా చాలా బాగుంటుందండి. ఈవెన్ రైస్‌లోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకున్న ఈ చట్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే మనం 5 లేదా 6 రోజుల వరకు నిల్వ పెట్టుకొని వాడుకోవచ్చు. మంచి హెల్తీ చట్నీ అండి. తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు మరొక ఇన్స్టెంట్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మిక్సీ గిన్నె తీసుకోండి. అందులోకి వేయించుకున్న వేరుశనగ విత్తనాలని ఒక హాఫ్ కప్పు తీసుకోండి. సేమ్ అదే క్వాంటిటీలో పుట్నాలని కూడా తీసుకోండి. అలాగే కొబ్బరిని కూడా హాఫ్ కప్పు తీసుకోండి. తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. చిన్న అల్లం ముక్కని, 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని, ఇదంతా కొద్దిగా వాటర్‌ని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా ఇది సెట్ అవుతుందనమాట. చూస్తున్నారుగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకోండి. మీరు కావాలంటే గట్టిగా లేదా పలుచగా అనేది మీ ఇష్టాన్ని బట్టి వాటర్‌ని యాడ్ చేసేసుకొని కలుపుకోండి. కాకపోతే మాత్రం గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉండాలి. అప్పుడే బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత సింపుల్‌గా ఈ చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మన దగ్గర వేయించిన వేరుశెనగ విత్తనాలు ఉంటే చాలండి. మనం ఈ చట్నీని అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులోకి వేసిన కొబ్బరి కూడా ఎండు కొబ్బరేనండి. మరి ఈ చట్నీని కూడా ట్రై చేయండి. ఇప్పుడు మరొక రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకోండి. అందులోకి ఒక స్పూన్ శనగపప్పును, ఒక స్పూన్ ఉద్దిపప్పును, అలాగే ఒక చిటికెడు మెంతుకులను వేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. మెంతులు ఎక్కువ వేసుకున్నామంటే చేదొచ్చేస్తుంది. తర్వాత ఇవంతా కూడా లో ఫ్లేమ్‌లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూస్తున్నారుగా కాస్త రంగు మారాయి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసేసుకొని, కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని, అలాగే తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని వేసాం కదా! దానిని బట్టి పచ్చిమిర్చిని ఎన్ని కావాలో అన్ని వేసేసుకోండి. తర్వాత ఇదంతా కూడా మరొకసారి వేయించుకోండి. మనకి పచ్చిమిర్చి, ఉల్లిపాయగా కాస్త మగ్గాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 టమోటాలని వేసుకోండి. టమోటా ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నామంటే తొందరగా వేగిపోతాయి. ఈ టమోటాలని కూడా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కావాలంటే మూత పెట్టి ఉడికించుకోవచ్చు. లేదంటే ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నా సరే టమోటాలు మనకి సాఫ్ట్‌గా అయిపోతాయి. చూసారుగా టమోటాలు సాఫ్ట్‌గా అయిపోయి స్కిన్ కూడా సెపరేట్ అయిపోయింది. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ బౌల్‌లోకి వేసుకోండి. తర్వాత చిన్న గోలి సైజ్ అంత చింతపండును వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని, ఇందులోకి వాటర్ వేయకోకుండా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పోపును వేసుకోండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని, ఈ పోపును ఈ చట్నీలోకి వేసేసుకొని కలిపి సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా రుచిగా ఉంటుందండి. పప్పులతో చేసిన ఈ చట్నీ. రైస్‌లోకి కూడా ఈ చట్నీ బాగుంటుంది. చపాతీ, పూరి, దోస ఇలా అన్ని రకాల బ్రేక్‌ఫాస్టుల్లోకండి పొంగనాల్లోకి, పునుగుల్లోకి ఇది మంచి కాంబినేషన్ అండి. ఆ 2 రెసిపీల్లోకి ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి చూసారుగా 6 రకాల చట్నీ రెసిపీస్‌ని ఈజీగా మనం మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈ కర్రీస్‌ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి, టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. సింపుల్ అండ్ హెల్తీ వంటకాలు ఎన్నో ఉన్నాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.